ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్లలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలలోపు స్వీకరిస్తారని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజ్ వెల్లడించారు. ఒక్కొక్క దరఖాస్తుకు 5 లక్షల రూపాయలు చెల్లింపు తప్పనిసరి. 4 దరఖాస్తుల కంటే ఎక్కువ వచ్చి పక్షమే ఓపెన్ ప్రక్రియ జరుగుతుంది. తక్కువ కంటే చెల్లించిన అమౌంట్ తిరిగి ఇవ్వబడుతుంది. బాపట్ల జిల్లాలో మొత్తం 4 సర్కిల్స్ పరిధిలో 17 బార్లు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో 17 బార్లు మనకి బాపట్లో 5 బార్లు, శ్రీరాములో 7 బార్లు, అట్లాగే రేపల్లెలో 4 బార్లు, పత్రికలో 1 బార్. సో ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో చేయడం జరిగింది. అట్లాగే ఈత కులాలకు సంబంధించిన 10% 2 బార్లు మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఒకటి బాపట్ల, మరొకటి రేపల్లెలో. సో మనకి గజెట్లో విషయంగా మనకి ముఖ్యంగా 5-6 అంశాలు చాలా వెల్ఫేర్ ఆఫ్ బిజినెస్ పీపుల్కి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా స్లాబ్ అనేది తగ్గించడం లాస్ట్ 20-25 పోల్చుకున్నాం. అట్లాగే ఇన్స్టాల్మెంట్ ఫీజు 6 ఇన్స్టాల్మెంట్ కూడా పెరగడం జరిగింది. అట్లాగే బిజినెస్ అవర్ టైమింగ్స్ మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా పీక్ అవర్స్ ఆల్మోస్ట్ 14 అవర్స్ బిజినెస్ అవర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త న్యూ బార్స్లో మనకి అడిషనల్గా వచ్చేటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మనకి నోటిఫై చేయడం జరిగింది. మీకు అప్లికేషన్ ఫీజు అయితే 5 lakhs అయితే జరిగింది, నాన్ రిఫండబుల్. అట్లాగే 5 కంటే తక్కువ 4 కంటే అప్లికేషన్ వస్తేనే మనం ఓపెన్ చేస్తాము కలెక్టర్ ద్వారా. ఒకవేళ 4 కంటే తక్కువ వస్తే కూడా ఆ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాము. ఇది కొత్తగా మనం అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే అప్లికేషన్స్ అనేది 18వ తారీఖు నుంచి స్వీకరించడం జరుగుతుంది DPO ఆఫీస్లో, బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ విధానంలో. అట్లాగే 26 అంటే రేపు అంటే 5 గంటలతో లాస్ట్ డేట్, 5 గంటలతో అప్లికేషన్స్ లాస్ట్ డేట్. అలాగే 28వ తారీఖు రాయల్ ఆఫ్ లాటరీ కలెక్టరేట్ బాపట్ల PGRS వాళ్ళు. ఇవాల్టి బులెటిన్